ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అర్హులైన ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా చూడాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. తానిషా ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వలసదారులు, మైనార్టీల ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించాలని సూచించారు. ఓటు హక్కు పరిరక్షణలో బూత్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో పదవులు, నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ ముఖ్య నాయకులను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్లి మాట్లాడించడం ఏర్పాటు చేస్తామని చెప్పి మరొకసారి మీరు మనవి చేసుకుంటే దాంతో చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజున ఏదైతే ఎన్యూమరేషన్ ఫారాలు ఏదైతే పంపుతా ఉన్నారో అవి మీ దగ్గర కూడా దానిపైన పూర్తి అవగాహన తెచ్చుకునేటువంటి కార్యక్రమం చెయ్యాలి. నిర్లక్ష్యం చెయ్యొద్దు. భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు, మీ భవిష్యత్తు అనేది ఈ ఓటర్ లిస్ట్ పైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుందని మరొకసారి ప్రత్యేకంగా నేను ఉద్ఘాటిస్తున్నది మనవి చేస్తా ఉన్నాను. నిరాశకు పోవద్దు. రెండవది, ఈ రోజున ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి సంబంధించి ఈ ప్రభుత్వం ఎన్నో రకాల కార్యక్రమం చేస్తూ ఉంది. ఇలా కొందరు మాట్లాడుతూ ఉంటారు, మీరు పేపర్ టీంలో చూస్తూ ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు. ఏం చేసిందే కాంగ్రెస్ పార్టీ కింద రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒక మాట మీరు దీంతో పాటుగా మరొక విషయం చెప్తా ఉన్నాం. ఈ యొక్క బిఎల్ఏస్ ముఖ్య నాయకులు చెప్తున్నాం, బిఎల్ఏస్ పైన మొత్తం వదిలిపెట్టారు. బిఎల్ఏస్ తోడుగా ఆ బూతులో ఉన్నటువంటి బూత్ కమిటీ మెంబర్లు 10 మంది ఉంటారు. అంటే ఒక్కొక్క బూతులో 1000 ఓట్లు ఉన్నప్పుడే 10 మంది అంటే ఒక్కొక్కరికి 100 ఓట్లు, అంటే సుమారుగా 30,000. ఈ బిఎల్ఏకు తోడుగా గ్రామ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, అవసరమైతే బూత్ కమిటీ సభ్యులకు మార్చుకునే కార్యక్రమం చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేసి దీన్ని పకడ్బందీగా చేసే కార్యక్రమం చేయండి. దీని నిత్యం కూడా వీటిపైన ఎట్లాగో ఒక స్పెషల్గా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసుని స్పెషల్గా టీం పెట్టినటువంటి ఖచ్చితంగా రెగ్యులర్గా మానిటర్ చేయడం కోసం దానిపైన నిగ్రహ చేసే కార్యక్రమం చేస్తారు. వీటితో సత్సంబంధాలు పెట్టుకునే కార్యక్రమం చేస్తారు. అట్లాగే వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేయండి. రెగ్యులర్గా దాని ద్వారా కూడా మీరు మానిటర్ చేసేటువంటి కార్యక్రమం చేయాలని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ రోజున ఈ యొక్క బూత్ కమిటీ వాళ్ళు బిఎల్ఏస్ ఎట్లా వీళ్ళగాడి పోతారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా అదే పనిగా దీంతో పాటు అది కూడా ఆ ప్రజలకు మనం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి. నిన్న కూడా మాట్లాడాడు హరీష్ రావు, అట్లాగే కేటీఆర్. అంటే ఈనాడు జొన్నలు కొనలేదు, మక్కలు కొనలేదు, వరి కొనలేదు మాట్లాడుతూ ఉంటారు. అసలు ఈ సంవత్సరము గత సంవత్సరం దేశంలోనే ఎక్కడ కూడా గతంలో ఏ ప్రభుత్వాలు కొనని విధంగా వేల కోట్ల రూపాయలు చెల్లింపు చేసి నష్టం వచ్చిన మక్కల లెక్క తీసుకుంటే 2,400 రూపాయలు కొని ఇలా బయట అమ్మడానికి పోతే 1700 రూపాయలు. అంటే వేల కోట్ల రూపాయలు నష్టపరించి కూడా ఈనాడు రైతాంగం యొక్క పంటలు కొని కార్యక్రమం చేస్తాం. అసలు ఎవరి బాధ్యత? కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి చేతులు దులిపేసుకుంటుంది. పోనీ కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ధర ప్రకటించినప్పుడు, కేంద్రం కొనుగోలు చేయనప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి కదా. ఫుడ్ కార్పొరేషన్ ధర కొనుగోలు చేయాలి, కాటన్ కార్పొరేషన్ ధర కొనుగోలు చేసే కార్యక్రమం చేయాలి. ఇవేమి చేయకుండా రాష్ట్రం పైన తోసేస్తే అది కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడిచిన 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలనలో పూర్తిగా ధ్వంసం చేసింది. వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ వస్తే ధనిక రాష్ట్రాన్ని చేతులు పెడితే ఇలా 64 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే 65,000 కోట్ల పుట్టే
కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలన చేసి 8 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రోజున నెలకు 6,500 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కడతా ఉన్నాం. ఈ 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో సుమారుగా 1,75,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టడం జరిగింది. హరీష్ రావు మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా ఒకే ఒక సమాధానం, ఇంత అప్పుల భారం ఉన్నా కూడా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్నా కూడా ఇలా 20,000 కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ ఇల్లు కడతా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మరొక 2 లక్షల ఇళ్ళు కొత్తగా మంజూరు చేయడం జరిగింది. దీని తర్వాత మళ్ళీ కూడా ఇళ్ళు వస్తాయి. అంటే సుమారుగా మొత్తం కలిపితే 30,000-40,000 కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ ఇల్లు, 22,000 కోట్లతో రుణమాఫీ, అట్లాగే ఈనాడు సన్న బియ్యం, రేషన్ కార్డ్స్, ఇలా చాలా రకరకాలు ఉన్నాయి. ఇలా నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా కోట్ల రూపాయలు చెల్లింపు చేసే కార్యక్రమం ఇలా ఉన్నదాన్ని లేనట్టుగా ఉన్నట్టుగా ప్రచారం చేసే కార్యక్రమం చేస్తారు. వాళ్ళ అన్ని ప్రశ్నలకు ఒకటే ఒక సమాధానం. వాళ్ళు ఎన్నిసార్లు మాట్లాడినా, తిప్పి మాట్లాడినా, తిరిగేసి మాట్లాడినా, ఏ స్కీమ్స్ అన్ని కూడా అమలు చేయాలంటే ఇంత భారంగా చేస్తా ఉన్నాం. ఇంత వడ్డీ భారం లేకుంటే ఇంకా మిగతా పనులు ఎప్పుడో చేసేవాళ్ళం. వాళ్ళు 10 సంవత్సరాల అధికారం ఉండి 8 లక్షల కోట్ల అప్పు చేసి 10 ఏళ్ల కింద చెప్పినటువంటి ఏ కార్యక్రమాలు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలే. ఇలా వాళ్ళు మన మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ ఉంటారు, కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి. 2.5 సంవత్సరాల కాలంలోనే ఈనాటికి ఇన్ని రకాల స్కీములు చెప్పనివి అమలు చేసే ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇంకా 2 సంవత్సరాల కాలం ఉంది. మీరు పరిపాలించి 10 సంవత్సరాలు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది సోనియా గాంధీ గారి నాయకత్వాన, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన, ఖర్గే గారి నాయకత్వాన కేవలం 2.5 సంవత్సరాలు. ఇంకా 2.5 సంవత్సరాలు, ఖచ్చితంగా మరొక 5 సంవత్సరాలు, ఇంకా 7.5 సంవత్సరాల పరిపాలన బాకీ ఉంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన. మీరు కాంగ్రెస్ పార్టీకి శుద్ధులు చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందే అమరవీరుల త్యాగఫలం, సోనియా గాంధీ గారి యొక్క పెద్ద మనసు వల్ల. ఇంత గొప్ప రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రాన్ని మీ చేతులు పెడితే అమరవీరుల ఆకాంక్ష నెరవేర్చకుండా రాష్ట్రాన్ని అప్పులు కుప్పజేసి అవినీతి ఆకాశాన్ని దాగబోయి ప్రజాస్వామ్యాన్ని పాతాళంలోకి దుక్కి కుటుంబ పాలన చేసే కార్యక్రమం చేసి ఇలా మళ్ళా తగుదునమ్మా అంటూ మీరు ఇది చేయాలి అది చేయాలి మాట్లాడితే, అందుకే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరే, మీ యొక్క కొన్ని ఇబ్బందులు, బాధలు చెప్తా ఉన్నారు. ఆ సమస్యలను కూడా అధిగమించే కార్యక్రమం చేసి కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు మీ గౌరవం పెరిగే విధంగా, మీ యొక్క పనులు అమలయ్యే విధంగా, మీ కోరిక నెరవేరే విధంగా ఖచ్చితంగా జిల్లా యంత్రాంగాన్ని కూడా వెంటేసుకొని ఖచ్చితంగా మీ గౌరవం పెరిగే విధంగా, పేద ప్రజల కష్టాలు తీరే విధంగా మీకు అండగా ఉంటాం. మీరు నిరాశ నిస్పృహలకు లోను కావద్దని మరొకసారి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి ప్రతి 15 రోజులకు ఒకసారి నేను ఆదిలాబాద్కు వస్తా. ఖచ్చితంగా నైట్ ఆల్ కూడా ఇక్కడే ఉంటా. మీ ఏ కష్టాలున్నా, ఏ బాధలు చెప్పుకోవచ్చు. కలెక్టర్లను, ఎస్పీలను, ఇతర అధికారులను మీ సమక్షంలో పిలిపించి మాట్లాడే కార్యక్రమం చేసి మీకు న్యాయం చేసే కార్యక్రమం చేస్తానని చెప్పని మరొకసారి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి ఈ సర్ కార్యక్రమం మీకు ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా మీ దినచర్యలో భాగంగా ఈ సర్ కార్యక్రమంలో పాల్గొని ఈ 40 రోజుల పాటు ఏకాగ్రతతోటి ఖచ్చితంగా ఒక్క ఓటు కూడా, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కులు కాపాడాల్సిన బాధ్యత మనది. ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, మైనార్టీలైనా. ఎందుకంటే అది మనం కాపాడలేకపోతే మన రాజకీయాలు చేసిందంటాం. కాబట్టి వాళ్ళ యొక్క హక్కును, ప్రజాస్వామ్యంలో మొదటి హక్కు కాబట్టి, ప్రాథమిక హక్కు కాబట్టి, ఆ హక్కును కాపాడే విధంగా ఆ ఓట్లు తొలగించబడకుండా చూడాలని చెప్పని
మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నందుకు జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్.